వార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు నేను చదువుతాను బిగ్గరగా, అందరూ శ్రద్ధగా ఆలకించండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 9 వచనములు. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకుని నడిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనకి ఒక గొప్ప అద్భుతం కనిపిస్తూ ఉందండి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు జరిగినటువంటి రెండవ అద్భుతం ఈ అద్భుతం అండి. మొట్టమొదటి అద్భుతం ఏంటండి? కానా విందు. కానా పెండిలో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చడం జరిగింది. అది మొట్టమొదటి అద్భుతం. ఇది రెండవ అద్భుతం అండి. ఇందులో అంశం మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 38 ఏండ్ల నుంచి ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. స్వస్థత లేకుండా ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. అయితే ఈ సంఘటన ఈరోజు మనకి అనేకమైన ఆత్మీయ విషయాలు బోధిస్తూ ఉంది, మనల్ని ఆత్మీయంగా హెచ్చరిస్తూ ఉంది. ఎన్నో అద్భుతమైన సత్యాలు ఈరోజు ఈ సంఘటన నుంచి మనం నేర్చుకోబోతున్నామండి. జాగ్రత్తగా పరిశీలిద్దామండి. యెరూషలేములో ఏముంది? గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్దా అని ఒక కోనేరు కలదు. గొర్రెల ద్వారం అండి. యెరూషలేముకు మొత్తము 12 గుమ్మాలు ఉన్నాయి. మొత్తం 12 ద్వారాలు ఉంటాయండి. గొర్రెల ద్వారము, మత్స్యపు గుమ్మము, లోయ గుమ్మము, పెంట గుమ్మము, ఎఫ్రాయిము గుమ్మము, ఇలా దాదాపుగా 12 గుమ్మాలు ఉన్నాయి యెరూషలేముకి. అదిగో అందులో ఒక గుమ్మము ఈ గొర్రెల గుమ్మం అండి. ఎందుకు నా పేరు వచ్చిందయ్యా అని చెప్పానంటే, ఆనాటి కాలంలో ప్రజలు దేవునికి గొర్రెలను బలిగా అర్పించేవాళ్ళు తమ యొక్క పాప పరిహారార్థమై. ఆ గొర్రెలను లోపలికి పట్టుకొచ్చేటప్పుడు ఈ గొర్రెల ద్వారా కూడా లోపలికి పట్టుకొచ్చేవాళ్ళు. లోపలికి ఆ విధంగా తీసుకొచ్చి ఆ పక్కనే కోనేటిలో ఆ గొర్రెలను శుభ్రంగా కడిగి దేవునికి బలి అర్పించేవారు. అదిగో ఆ విధంగా దానికి గొర్రెల ద్వారం అని చెప్పని పేరు వచ్చింది. ఆ గొర్రెల ద్వారం పక్కనే ఏముందట? బేతెస్దా అనే కోనేరు ఉందండి. ఏం పేరమ్మా దాని పేరు? చెప్దాం అందరం. బేతెస్దా అనే ఒక కోనేరు ఉందండి. ఆ కోనేరుకి ఏముందని చెప్పానంటే 5 మంటపాలు కలవు అని చెప్పనుందండి. జాగ్రత్తగా విందామండి. ఎన్ని మంటపాలమ్మా? 5 మంటపాలు కలవు. ప్రతి ఒక్క మాట కూడా చాలా అర్థం ఉందండి. జాగ్రత్తగా విందామండి. బేతెస్దా అనే కోనేరు, మొట్టమొదటి గొర్రెల ద్వారము, దాని పక్కనే బేతెస్దా అనే కోనేరు, దానికి 5 మంటపములు కలవు.
అయితే ఈ కోనేరుకి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటయ్యా అని చెప్పారంటే, అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 5వ అధ్యాయం 3, 4 వచనాలు చూస్తే, ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడైనను బాగుపడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే ముందుగా అందులో దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలవాడైనను వాడు బాగుపడును. అందుకే దీనికి ఒక పేరు వచ్చిందని చెప్పానంటే స్వస్థతశాల అని పేరు వచ్చిందండి. బేతెస్దా అని చెప్పానంటే స్వస్థతశాల. దాన్నే కరుణాగృహం అని కూడా అంటూ ఉంటారు. ఆనాడు బేతెస్తులో చక్కగా నీరు ఉండేదా కోనేరులో, కానీ ఇప్పుడు బేతెస్తలో నీరు లేదండి. అదిగో అలా ఉంది ప్రస్తుతం. ఇప్పుడు మొత్తం కూడా ఎండిపోయి ఉందండి. ఇప్పుడు ఒకనాడు ఆ కోనేరులో బాగా పుష్కలంగా నీరు ఉండేది, కానీ ఈనాడు మొత్తం ఎండిపోయిన, చుట్టూ కూడా గోడలు కట్టేసి అలా సందర్శనార్థం ఉంచారు బేతెస్దా అనేటువంటి కోనేరు. అందుకే దాని చుట్టూ కూడా రోగులు, కుంటివారు, ఊచ చేయగలవారు, గుడ్డివారు అనేక మంది అక్కడ దాని చుట్టూ కూడా ఉన్నారండి. గమనించండి, ఇప్పుడు ఆయా సమయములకు దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. ఆయా సమయాలకని చెప్పారంటే అక్కడ సమయం అన్న వ్రాయబడి ఉందండి. ఆయా సమయాలకని చెప్పారంటే రోజుకి ఒక్కసారి కావచ్చు, 2 సార్లు కావచ్చు, 5 సార్లు కావచ్చు, ఏమండి 10 సార్లు కావచ్చు, 100 సార్లు కావచ్చు, చెప్పలేము. దేవదూత ఏమి కళ్ళకు కనిపించదండి. దేవదూత కళ్ళకేం కనిపించదండి. అదృశ్యంగా వచ్చి దేవదూత అక్కడ నీళ్లు కదిలిస్తుంది. ఆ నీళ్లు కదిలించినప్పుడు ఎలర్ట్గా ఉండి, మెలకువగా ఉండి ఎవడైతే ఆ శబ్దాన్ని విని అందులోకి దిగుతాడో అదిగో వాడే మొట్టమొదట బాగుపడతాడు. అంటే ఇక్కడ మనకి చెవులు బాగా కనిపించాలా, చెవులు వినిపించాలా, లేకపోతే కళ్ళు బాగా కనిపించాలా? ఏమండి, చెవులు బాగా వినిపించాలండి. చెవి గలవాడు వినుగాక. చెవి బాగా వినిపించాలి, ఆ శబ్దం వినగలగాలి. ఎవడైతే మొట్టమొదటి ఆ శబ్దం వింటాడో, ఎవడైతే ఆ శబ్దం విని అందులోకి దిగుతాడో వాడు మాత్రమే బాగుపడతాడు. ఆ శబ్దం వచ్చినప్పుడు బహుశా 10 మంది దూకొచ్చుగాక, కానీ మొట్టమొదటి ఎవడైతే అందులో దిగుతాడో వాడు మాత్రమే బాగుపడతాడట. అయితే గమనించండి, అక్కడ పక్కనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి కూడా బాగుపడదామని చెప్పేసి 38 ఏండ్లుగా అక్కడే పడి ఉన్నాడట. అందరూ చెప్పేది విని ఆ బేతెస్దా కోనేరు వద్ద అందరికీ చక్కగా ఆరోగ్యం దొరుకుతుంది, నేను కూడా బాగుపడాలని చెప్పేసి ఒక వ్యక్తి అక్కడ, మరి ఎవరైనా తీసుకొచ్చారా లేకపోతే వాడే పాకుంటూ వచ్చాడా అక్కడ వ్రాయబడలేదు. కానీ అక్కడ దాదాపుగా ఏముందండి, అక్కడ 38 ఏండ్లుగా ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడని చెప్పి అక్కడ వ్రాయబడి ఉందండి. 38 ఏండ్లుగా పాపం 38 ఏండ్లుగా ఆ కోనేటిలో దిగాలి, బాగుపడాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు, కానీ వీలు కావట్లేదు. ఎవడు కూడా వాడిని దింపట్లేదు, ఎవడు కూడా వాడికి సహాయం చేయట్లేదు. ఇప్పుడు ఒక ప్రశ్న అండి మీకు, 38 ఏండ్లుగా ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడని చెప్పానంటే ఆ వ్యక్తి బహుశా అక్కడికి ఏ వయసులో వచ్చి ఉంటాడండి? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందామండి. 38 ఏండ్లుగా ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు, అవునా? అదే వ్రాయబడి ఉందండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. 38 ఏండ్లుగా ఆ వ్యక్తి అక్కడ పడి ఉన్నాడని చెప్పానంటే ఏ వయసులో ఆ వ్యక్తిని అక్కడ పట్టుకొచ్చుంటారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years అనుకుందామండి, ఏమండి 20 ఏళ్ళు అనుకుందామండి. 20 ఏళ్ళు ప్లస్ 38 అంటే 58. దాదాపుగా అతను తన జీవితకాలం చాలా ప్రాముఖ్యమైనటువంటి వయస్సు, నడి వయసులో, ఏమండి తన భార్యతోటి పిల్లలతో సంతోషంగా హాయిగా జీవించినంత కాలం, ఆ కాలం అంతా కూడా అతను అక్కడే ఆ బేతెస్దా కోనేరు వద్ద సహాయం లేకుండా నిస్సహాయంగా పడి ఉన్నాడండి. ఎవరైనా సహాయం చేస్తారేమో అని చెప్పని
ఎవడు కూడా సహాయం చేసేవాడు లేడు. అతను ఎంత మానసిక వేదన పడి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేద్దామండి. అయితే అక్కడ ఒక మాట ఉందండి. 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండినని పదం మనం గమనించాలండి. అతను ఏ వ్యాధితో బాధపడుతున్నాడండి? అక్కడ వ్రాయబడలేదండి. ఏ వ్యాధి అక్కడ రాయబడలేదండి. మనం ఏ వ్యాధి అనుకుందాం అతన్ని? పరిశుద్ధాత్ముడు అది మన కోసం వదిలిపెట్టాడు. ఏ వ్యాధో? పక్షవాతమా? లేకపోతే నడుములు పడిపోయినాయా? లేకపోతే కాళ్ళు ఏమైనా చచ్చు పడిపోయినాయా? తెలియదు. ఏ వ్యాధి అక్కడ వ్రాయలేదండి. బహుశా పేరు లేని వ్యాధి. ఈరోజు ఇటువంటి పేరు లేని వ్యాధులు సమాజంలో అనేక మంది కనిపిస్తూ ఉన్నారండి. ఈ విధంగా పేరు లేని వ్యాధులు గలవాళ్ళు రకరకాల జబ్బులతో బాధపడతారు. డాక్టర్ వద్దకు వెళ్తారు. డాక్టర్ గారు రకరకాల టెస్టులు చేస్తారు. ఆ బ్లడ్ టెస్టు, ఈ టెస్టు, స్కానింగ్ అన్నీ విని ఏమీ ఉండదు రిపోర్ట్లో, అంత నార్మలే వస్తుంది. కానీ వాళ్ళు మాత్రం ఆ అనారోగ్యాలతో బాధపడుతూనే ఉంటారు. నిద్ర పడదంటారు, ఒళ్ళు మంటలు అంటారు, ఏమో చెప్తారు. పేరు లేని వ్యాధులు. ఈనాడు ఈ పేరు లేని వ్యాధులు గల వాళ్ళు నేటి సంఘంలో, సమాజంలో అనేక మంది కనపడతారండి. ఇది కూడా ఉంది. చాలా గమ్మత్తుగా ఉంటాయి ఈ వ్యాధులు. ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు మూసుకోండి అని చెప్పానంటే వీళ్ళు కళ్ళు మూసుకోకుండా గొడ్లగొప్పలాగా చూస్తూ ఉంటారు. అదొక వ్యాధి. ఆరాధన చేద్దామని చెప్పానంటే ఇప్పుడే చెప్పాడు కదా సహోదరుడు, ఆరాధన చేద్దాం అందరూ లేచి నిలబడండి అని చెప్పానంటే వీళ్ళు ఆరాధన చేయరు. ఇటు చూస్తూ ఉంటారు అందరికి వెళ్ళి ఇట్లా. అదో జబ్బండి. ఆరాధనకు ఆలస్యంగా వచ్చేటువంటి జబ్బు అదో జబ్బు. ప్రతి ఆదివారం కూడా క్రమంగా రానటువంటి జబ్బు అదో జబ్బు. ఏమండి, దైవసేవకుడు ఆత్మవేశం నిండిపోయి వాక్యం చెప్తా ఉంటే వెనక్కి కూర్చొని సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారండి. అదొక జబ్బు. దైవసేవకుడు వాక్యం చెప్తా ఉంటే వెనక్కి కూర్చొని ఊగుతూ నిద్రపోతూ ఉంటారు. అదొక జబ్బు. ఇలా రకరకాల జబ్బులండి. ఆ రోజు కూడా ఈ బేతేస్తున్నటువంటి కోనేరు చుట్టూ కూడా ఏముందని చెప్పానంటే ఆ మంటపములో రోగులు ఉన్నారట. రోగులు, అనేక మంది రోగులు అక్కడ ఉన్నారట అండి. ఇంకేముందని చెప్పండి, అక్కడ గ్రుడ్డివారు ఉన్నారట. గ్రుడ్డివారు దేవుని సన్నిధికి అనేక సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు. దేవుని యొక్క మాటలు వింటూ ఉంటారు. కానీ వారి యొక్క హృదయాల్లో ఏమాత్రం కూడా మార్పు ఉండదండి. స్టార్టింగ్ ఎలా వచ్చారో అలాగే ఉంటారు. బెల్లం కొట్టిన డయల్గాడ కూర్చొని చూస్తూ ఉంటారు. సేవకుడు చెప్పుకుని పోతూ ఉంటాడు. ఏం చెప్పాడో అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యం చదువుదామని కానీ, ఆ వాక్యం ఏదైనా మనకేదైనా ఉపయోగపడుతుందని చెప్పని కానీ ఏమీ ఉండదండి. ఆదివారం వస్తారు, వెళ్ళిపోతారు అంతే. సంవత్సరాలు తరలిపోతూ ఉంటే కానీ వారి జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు ఉండదండి. దీన్ని ఏమంటామండి? ఆత్మీయ గుడ్డితనం అని చెప్పి అంటామండి. ఇటువంటి వారు నేటి మన క్రైస్తవ సంఘాల్లో కనిపించట్లేదా? అనేక మంది కోకొలలుగా కనిపిస్తూ ఉంటారండి. ఆత్మీయ గుడ్డితనం. ఆదివారం పూట మందిరాలకు వస్తారు, కానీ దేవుని యొక్క ఆత్మ కార్యాలను గ్రహించలేని గుడ్డితనం. ఇది ఈనాడే కాదు, ఆనాడు కూడా. దేవుడు ఇశ్రాయేలుని ఆ యొక్క ఐగుప్తు నుంచి బయటకు విడిపించి ఎర్ర సముద్రం దాటించి ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్యకార్యాలండి, ఎన్నో గొప్ప ఆశ్చర్యకార్యాలండి. ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా కురిపించాడు. బండ నుంచి నీటిని రప్పించాడు. మాంసం తినాలని చెప్పానంటే తూర్పు గాలి రప్పించగా పూరేళ్లు విస్తారంగా వచ్చాయి. రాత్రిపూట అగ్నిస్తంభం వలె, పగటిపూట మేఘస్తంభం వలె వారికి ఎండ తగలకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు నలిగిపోకుండా వారిని పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపిస్తే వారు అవన్నీ కూడా మర్చిపోయి అన్యులతో సహవాసం చేసి అన్య ఆచారాలు అభ్యసించుకుంటా దేవునికి లక్ష్య పెట్టుకుని ఎంత పాపం చేశారండి. అది గుడితనం కాదంటారా? యేసు ప్రభుత్వం అంతకాలం పాటు పరిచర్యలో పాల్గొని ఆయన చేసిన అద్భుతాలు కళ్ళారా చూసి, ఏమండి,
5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్ట శిష్యులు చూడలేదా? యాయిరు కుమార్తెను స్వస్థపరిచాడే, అది చూశారే. లాజరు నోటి మాట చేత లాజరు బయటికి రమ్మని చెప్పండి, లాజరు బయటకు వచ్చాడు సమాధిలో నుంచి. అవన్నీ చూసి కూడా గుడ్డితనంతో కళ్ళు పొరలు గమ్మి యూదా కపట ముద్దు పెట్టి యేసు ప్రభుని రోమా సైనికులకు అప్పగించాడు. ఆత్మీయ గుడ్డితనం కాదండి? అటువంటి గుడ్డివారు ఈనాడు సంఘాల్లో సమాజాల్లో లేరంటారా? బైబిల్ గ్రంథంలో ప్రభు ఏం చెప్పాడు? ఆదివారం పూట ఆరాధనకు వస్తున్నాం. గమనించండి, ఒక విషయం మీకు అర్థం కావడానికి చెప్తానండి. మీ కుమారుడు స్కూల్కి వెళ్తున్నాడు, ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేశారు. ఏమండి, సంవత్సరం అయిపోయింది, ఎగ్జామ్ పెట్టారు, ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అంతే, థర్డ్ ఇయర్ మళ్ళీ అంతే. ఇప్పుడు ఆ స్టూడెంట్ మంచి స్టూడెంటా కాదా? ఏమండి చెప్పాలి మీరు. ఇప్పుడు ఆ స్టూడెంటు అదే క్లాసులో ఉంటా ఉన్నాడు, చదువు రావట్లేదు. ఏమంటారు వాడిని? మొద్దు అని చెప్పి అంటారు. ఇక మన పరిస్థితి కూడా అంతేనండి. అనేక రోజుల నుంచి మనం మందిరాలకు వస్తూ ఉన్నాం, చాలామంది అలా ఉన్నారండి. దయవుంచి ఈరోజు మనం ఆత్మీయ జీవితాలని పరిశీలన చేసుకుందామండి. మందిరాలు పక్కనే ఉంటాయండి, మందిరం పక్కనే ఇల్లు ఉంటుంది, కానీ ఆదివారం పూట ఆరాధనకు రాలేనటువంటి కుంటితనం, ఆత్మీయ కుంటితనం అండి. శుక్రవారం పూట ఉపవాస కూడికి రారు, ఎక్కడైనా ప్రార్థన కూడాలు ఉంటే ప్రార్థన కూడాలు రారు. దీన్ని ఏమందామండి? దీన్ని ఆత్మీయ కుంటితనం. కుంటివారు అనేక మంది అక్కడ ఆ బేతేస్తే కోనేరు చుట్టూ కూడా ఉన్నారట. కుంటితనం. మందిరాలకు వస్తారు, దైవ సేవకుడు తన యొక్క అవసరం చెప్తా ఉంటాడు. మందిరంలో ఈ విధంగా అవసరం ఉంది, ప్రేరేపించబడితే కానుక ఇవ్వండి అని చెప్పని సేవకుడు చెప్తా ఉంటే చెయ్యి ముందుకు రానటువంటి ఊచ చేయగలవారు. దశమ భాగం దేవునికి చెల్లించాలి. ఆ సంగతి చాలా మందికి తెలుసు. దశమ భాగం మీది కాదు, దశమ భాగం అది దేవునిదే. దశమ భాగాలు దేవునికి చెల్లించాలని తెలిసి చెయ్యి ముందుకు రాని ఊచ చేయగలవారు ఈరోజు మన ఇటు సంఘాల్లో కనిపించట్లేదంటారా? అనేక మంది కనిపిస్తూ ఉన్నారండి. ఇదిగో ఆనాడు కూడా ఆ బెతెస్దా కోనేరు చుట్టూ కూడా అనేక మంది రోగులు, గుడ్డివారు, ఊచ చేయగలవారు, కుంటివారు అనేక మంది పడి ఉన్నారట అక్కడ. మరి వారికి మందులు అక్కర్లేదా? మామూలు వ్యాధులతో బాధపడేవారు ఏ విధంగా టాబ్లెట్లు, ఇంజక్షన్లు వేసుకుంటారో వాళ్ళకి కూడా మందులు కావాలండి. వారికి మందులు ఇవ్వాలి, వారికి ఇంజక్షన్ ఇవ్వాలి, లేకపోతే వారు దేనికి పనికి రాకుండా పోతారు. మరి వారికి ఏ మందు ఇద్దామండి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది. చాలండి. దేవుని యొక్క వాక్యమే వారికి మందండి. రెండంచుల వాడిగల ఖడ్గమే వారికి మందు, ప్రార్థనే వారికి మందు, చక్కని ఆత్మీయ సహవాసం వారికి ఒక టానిక్ లాంటిది. మొత్తంగా చూస్తే ప్రభువే వారికి మందండి. ఇటువంటి వారు ఏం చేయాలి తెలుసా? ఉన్న ఫలంగా దేవునికి పదాల వద్దకు వచ్చి తమ యొక్క పాపాలు ఒప్పుకుంటే మీలో ఉన్న మడ్డిని, కుళ్ళును కడిగివేసి నూతన పరిచి ఒక పవిత్రమైన పాత్రగా మార్చుదకైనా చాలిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజు ఆ బెతెస్దా కోనేరు చుట్టూ కూడా అనేక మంది రోగులు ఆ విధంగానే పడి ఉన్నారండి. అయితే అక్కడ 38 ఏళ్ల నుంచి ఒక వ్యక్తి లేవలేకుండా పడి ఉన్నాడండి. ఇక్కడ వాక్యంలో వ్రాయబడింది, యేసువాడు పడి ఉండుట చూచి అనే పదాన్ని మనం గమనించాలండి. ఏముందండి అక్కడ? యేసు 5వ అధ్యాయము 5వ వచనం నుంచి, యేసువాడు పడి ఉండుట చూచి, అక్కడ 38 ఏళ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసువాడు పడి ఉండుట చూచి
వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. చాలండి. జాగ్రత్తగా ఆలకించాలండి. ధ్యానముద్రలోంచి బయటకు రావాలండి. అందరూ కూడా ధ్యానముద్రలోంచి బయటకు రావాలండి. వాక్యాన్ని మనం చదువుదామండి మళ్ళీ ఒకసారి కూడా. యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. చాలండి. యేసు వాడు పడి ఉండట చూచి, వాడప్పటికి బహుకాలము నుంచి వాడక్కడ పడి ఉండట చూచి అనే పదాన్ని మరలా మనం చదివితేనండి అందులో గొప్ప సత్యం దాగి ఉందండి. గమనించండి, మనం ఇప్పుడే చెప్పుకున్నాము, వాడి వయసు ఎంత ఉంటుందండి అక్కడ? 58 నుంచి 60 ఏళ్ళు ఉంటుందండి. మరి యేసు ప్రభు యొక్క వయసు ఎంత ఉంటుందండి? చెప్పాలి ఇప్పుడు అందరూ. యేసు ప్రభు ఈ లోకంలో ఎంతకాలం పరిచర్య చేశాడు? ఎప్పుడు మరణించాడు? 33.5 కాలం అండి. 33.5 years మాత్రమే. 30 ఏళ్ల కాలంలో పరిచర్యకు వచ్చాడు. 3.5 years పరిచర్య చేశాడు. 33.5 yearsలో ఆయన మరణించాడండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క వయసు కంటే ఆయన యొక్క వయసు ఎంత అండి? డబల్ ఉంటుంది. అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టక ముందే తీసుకొచ్చి వాడిని అక్కడ పడేశారు. మరి ఏముంది వాక్యంలో? యేసు అక్కడ వాడు పడి ఉండట చూచి బహుకాలం నుంచి ఆ స్థితిలో ఉన్నాడని చెప్పని ఎరిగి. నేను అబ్రహాము కంటే ముందున్న వాడిని అని చెప్పని ప్రభు చెప్పినప్పుడు ఏమంటారు? నీ వయసు ఎక్కడా, అబ్రహాం వయసు ఎక్కడా అని చెప్పని వాళ్ళు గేలి చేశారు యూదులు అన్నాడు. వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చదువుకున్న వాక్యం ఇప్పుడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా బతుకు దినములన్నయు నీ జీవగ్రంథములో లిఖితములాయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నేరుగా వాడి వద్దకి వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని చెప్పి అడిగాడండి. ఈనాడు అదే ప్రశ్న ఇక్కడ మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు. స్వస్థపడగోరుచున్నారా? మీకున్న ఆర్థిక సమస్యల నుంచి మీరు విడుదల పొందాలనుకుంటున్నారా? మీరు ఈనాడు పడి ఉన్న స్థితిలోంచి మీరు లేవాలనుకుంటున్నారా? సమాధానం కావాలనుకుంటున్నారా? ఈనాడు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అదే ప్రశ్న ఈనాడు మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే నీకున్న ప్రతి సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం ఉంది. ఎందుకని చెప్పంటే ఆయన నీ సృష్టికర్త కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి, చాలా కాలం కిందట అమెరికాలో ఒక యువ జంట అని చెప్పంటే అమ్మాయి అబ్బాయినండి పెళ్లి చేసుకుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అబ్బాయిలు చేసుకున్నారు పెళ్ళి, అమ్మాయిలు చేసుకున్నారు పెళ్ళి. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత బంధువులు స్నేహితులు చక్కగా వారిని ప్రేమించి వారికి ఒక కారు బహుమానంగా ఇచ్చారు. ఒక కారు బహుమానంగా ఇస్తే వివాహమైన తర్వాత చక్కగా ఇద్దరు కలిసి హనీమూన్కి బయలుదేరతారు. అలా వారు ప్రయాణం చేస్తా కొంత దూరం ప్రయాణమైన తర్వాత సాయంకాలం అవుతుంది. ఒక అడవి గుండా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అడవి గుండా వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో సడన్గా కారు అయిపోద్ది. ఆ కుర్రవాడు సహజంగా మెకానిక్ కాబట్టి కారులోంచి దిగి ఆ కార్ని బాగు చేస్తూ ఉన్నాడట. చాలాసేపు ట్రై చేశాడట, కానీ ఆ కారు స్టార్ట్ కావట్లేదు. సాయంకాలం అయిపోయింది, రాత్రి అయిపోతూ ఉంది. ఇక టెన్షన్ మొదలైపోయింది వాళ్ళు. అడవి మధ్యలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వచ్చేపోయే వాళ్ళని అతను లిఫ్ట్ అడుగుతూ ఉన్నాడు. కుర్రవాడు లిఫ్ట్ ఇస్తారేమో, రాత్రికి ఏదైనా పక్క ఊరికి వెళ్ళి రెస్ట్ చేసుకుని పొద్దునే వచ్చి కారు తీసుకెళ్దామని చెప్పని. ఎవరు లిఫ్ట్ ఇవ్వరే. టెన్షన్ పెరిగిపోతా ఉంది పాపం, రాత్రిపూట కదా. ఇంతలో ఒక పెద్ద ఆయన కారు వేసుకుని వస్తూ ఉన్నాడు. గబగబా కుర్రవాడు వెళ్ళి లిఫ్ట్ అడుగుతాడు ఆయనని. అయ్యా కొంచెం లిఫ్ట్ ఇస్తారా?
ఈ రాత్రికి పక్కనే ఏదైనా ఒక గ్రామంలో మేము విశ్రాంతి తీసుకుంటాం, మా కారు పాడైపోయింది. ఏమైందయ్యా అని చెప్పంటే, కారు ఎందుకో పాడైపోయింది సార్, చాలాసేపు ట్రై చేస్తూ ఉన్నాను, కారు బాగా కావట్లేదు. సరే అలాగా అని చెప్పాను, మీరు వెళ్ళి కారులో కూర్చోండి, నేను కారు బాగా చేస్తాను అని చెప్పని. లేదండి మేము చాలాసేపటి నుంచి కారు బాగా చేస్తా ఉన్నాను కానీ బాగా కావట్లేదు. పర్లేదు కూర్చోండి, నేను కొంచెం టైం ఇవ్వండి, 10 నిమిషాల సేపు. ఆ పెద్ద మనిషి కారులోంచి దిగి 10 నిమిషాల్లో కారు బాగు చేశాడండి. 10 మినిట్స్లోనే కారు మొత్తం బాగు చేశాడు. కారు స్టార్ట్ చేయడం చెప్పండి, కారు స్టార్ట్ అయిపోయింది. ఆ కుర్రవాడు ఆశ్చర్యపోయాడు, నేను ఎంతసేపు నుంచి ట్రై చేస్తా ఉన్నాను కారు బాగు చేయాలని చెప్పని, లోపల సమస్య ఏంటో నాకు అర్థం కాలేదు, మరి మీకెలా సాధ్యమైంది ఈ కారు బాగు చేయటం? అప్పుడు ఆయన చెప్తున్నాడట, ఆ కారు యజమాని నేనేనయ్యా, ఆ కారు తయారు చేసింది నేనే. నా పేరు ఫోర్డ్, నా పేరు హెన్రీ ఫోర్డ్. ఆ ఫోర్డ్ కారు నాదే, అది దాన్ని తయారు చేసింది నేనే. దాన్ని తయారు చేసింది నేనే కాబట్టి దాని లోపం ఎక్కడుందో నాకు తెలుసు. ఏ లోపం వస్తే కారు ఆగిపోద్దో నాకు తెలుసు కాబట్టి నేను వెంటనే కారు బాగు చేయగలిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు నీకున్న ప్రతి సమస్యకు ఆయన దగ్గర పరిష్కారం ఉందండి. అది ఏ సమస్యనా కావచ్చు. కారణం ఏంటని చెప్పంటే నీ సృష్టికర్త ఆయన కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆనాడు యేసు ప్రభు వాడి వద్దకు వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని చెప్పని అడిగినప్పుడు వాడు తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నేను చాలా కాలం నుంచి, నేను గత 38 ఏళ్ళుగా నేను ప్రతిరోజు కూడా ఆ కోనేటిలో దిగాలని చెప్పని ప్రయాసపడతా ఉన్నాను. కానీ నేను దిగే లోపులోనే వేరొకడు లోపలికి దిగుతూ ఉన్నాడు, నాకు అవకాశం చిక్కట్లేదు నాయన అని చెప్పని అతను తన బాధను వ్యక్తపరుస్తున్నాడండి. మరొక ప్రశ్న వేసుకుందామండి. అతను ఇప్పుడు 38 ఏళ్ళ నుంచి రోజుకి ఒక్కసారి అతను ప్రయత్నిస్తే 38 ఏళ్ళ నుంచి దాదాపుగా ఎన్నిసార్లు అతను ట్రై చేసి ఉంటాడండి? లెక్క ఏంటి చెప్పండి. ఇప్పుడు 38 ఏళ్ళ నుంచి అతను ఏమండి 38 ఇయర్స్ నుంచి ఆ వ్యక్తి అందులోకి దిగాలని చెప్పని ప్రయాసపడతా ఉంటే దాదాపుగా ఎన్నిసార్లు అతను ప్రయత్నం చేసి ఉంటాడు? ఒక్కసారి చెప్తారా లెక్క? రోజుకి ఒక్కసారి లెక్కేసుకుందాం, రోజుకి ఒక్కసారి లెక్కేసుకుందామండి. ఇంటూ 365 డేసా? 365 ఇంటూ 38 లెక్కేమ్మా. 365 ఇంటూ 38 12,350 సార్లు అండి. 12,350 సార్లు అతను ప్రయత్నించుంటాడు. రోజుకు ఒక్కసారి ప్రయత్నం చేయడా? రోజుకు ఒక్కసారి అనుకున్నా కూడా దాదాపుగా 12,350 సార్లు అండి. అతను ప్రయత్నం చేసి అతను అలసిపోయాడు పాపం. ప్రభువు అతని యొక్క బాధను గుర్తిరిగి చెప్తున్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువు. ఒకే మాట, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పగానే వెంటనే వాడు స్వస్థత నొంది దిగ్గును లేచి తన పరిపెత్తుకుని నడిచాడండి. దేవునికి స్తోత్రం. తన యొక్క నోటి మాటలో ఎంత శక్తి ఉందండి. ప్రభు యొక్క నోటి మాటలో, తన నోటి మాట చేత సర్వ సృష్టిని కూడా సృజించాడు. సూర్యుడు కలుగును గాక, వెలుగు కలుగును గాక అని చెప్పండి, సూర్యుడు కలిగాడు. తన నోటి మాట చేత సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృజించాడు నోటి మాట చేత. 10 మంది కుష్ఠరోగులు ఆయన వద్దకు వచ్చి ప్రభువా స్వస్థపరచు ప్రభువా అని చెప్పి అడిగితే ఏమంటాడు ప్రభు? ఏమంటాడమ్మా? మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరచుకోండి అని చెప్పి అంటాడు. కుష్ఠరోగులు అప్పటికి బాగుపడలేదు. మీరు వెళ్ళి మీ యాజకులకి కనపరచుకోండి అని చెప్పంటే వాక్యంలో రాయబడి ఉంటుందండి, వారు వెళ్ళుచుండగా మార్గ మధ్యంలోనే శుద్ధులైరి అని ఉంటుందండి వాక్యంలో. నోటి మాటకు ఎంత శక్తి ఉంది తెలుసా? తలితాకుమి చిన్నదానా లెము అని చెప్పగానే యాయిరు కుమార్తె, చనిపోయినటువంటి యాయిరు కుమార్తె దిగ్గులు లేచి కూర్చుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాజరు బయటికి రా అని చెప్పని పిలవగానే నోటి మాట, ఆ నోటి మాటలు ఎంత శక్తి అండి. సమాధిలో ఉంచబడిన లాజరు ప్రేత వస్త్రములు కట్టబడిన వాడే బయటకు వచ్చాడండి. అందుకే మనం చక్కని పాట పాడుకుంటాం కదండి. ఏం పాట అండి?
నీ మాట సత్యము గలదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా యేసయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట సత్యము గలదయ్యా యేసయ్యా, నీ మాట జీవము గలదయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన నోటి మాటకి ఎంత శక్తి అండి. నువ్వు లేచి నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పని శక్తి కలిగిన మాట మాట్లాడగానే 38 ఏళ్ళ నిరీక్షణ, ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో ఒక్క నోటి మాట చేత దిగ్గును లేచాడు. నడుములో బలం వచ్చింది, కాళ్ళలో బలం వచ్చేసింది, దిగ్గును లేచి నడుచుకుంటా వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ సంఘటన మనకు అనేకమైన పాఠాలు మనకు నేర్పిస్తూ ఉందండి. ఈరోజు నీ సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న కష్టం ఏదైనా కావచ్చు, నీకున్న బాధ ఏదైనా కావచ్చు. ఇంతకాలం నువ్వు అనేక మంది దగ్గర నువ్వు మొక్కుబడి చేసుకుని ఉండవచ్చు. నీ సమస్య కోసం ఎక్కడికో వెళ్ళావు, ఎక్కడికో మొక్కావు. ఒక్కసారి ప్రభును ట్రై చేయి. ఆయన పాదాలకు వచ్చి ఈ సమస్య అంతా కూడా ఆయన పాదాల వద్ద చెప్పు. ఆయన పాదాల వద్ద మోకరిల్లి నీ సమస్య అంతా కూడా ఆయనకు చెప్పుకో. నీ ప్రతి సమస్యకు ఆయన పరిష్కారం చూపిస్తాడు. కారణమైన నీ సృష్టికర్త అనే వాస్తవాన్ని ఎన్నటికీ మర్చిపోద్దు. ప్రియ దేవుని సంగమా, ఈనాడు ఈ యొక్క వాక్య భాగానికి ఒక టైటిల్ పెట్టాం. ఏంటని చెప్పానంటే, నాటి బెతెస్దా కోనేరే నేటి దేవుని సంగమా అనే ఒక టైటిల్ పెట్టామండి. నాటి బెతెస్దా కోనేరే నేటి దేవుని సంగమా. 100కు 100%. నాటి బెతెస్దా కోనేరే నేటి దేవుని సంఘం. ఆనాడు బెతెస్దా కోనేరు చుట్టూ ఏ విధంగా అయితే రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేయగలవారు అనేక మంది అక్కడ ఉన్నారో, నేటి మన సంఘాల్లో కూడా అనేక మంది రోగులు ఇక్కడ ఉన్నారండి. యెషయా గ్రంథం 1:5 ప్రకారం ప్రతి వాడు కూడా అతను నడునెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడని చెప్పిన వాక్యాన్ని మనం గమనించాలి. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. అందరూ పాపం చేసిన వారే, అందరూ కూడా వ్యాధి కలిగిన వారే. అయితే ఆనాడు దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే ఆ శబ్దం విని అందులోకి దిగుతాడో మొట్టమొదట వాడు స్వస్థత పొందుచున్నాడు. ఈనాడు కూడా ఈ సంఘంలో ఎవడైతే ముందుగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క మాట విని, ఆ మాట ఎవరైతే విని ఆ మాట ప్రకారం తమ జీవితాలు కట్టుకుంటారో వారి జీవితాలు అద్భుతాలు చూడగలుగుతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీరు అని చెప్పండి దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడిందండి. నీరు అని చెప్పానంటే అందుకే మీకు చెప్పాను మొట్టమొదట, దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఆ శబ్దం వినాలి అని చెప్పేసి. దేవుని యొక్క మాట వినాలి మొట్టమొదట. దేవుని యొక్క మాట వింటూ నేర్చుకోవాలండి. ఈరోజు దేవుని యొక్క మాట వినట్లేదు, చాలామంది కూర్చుంటున్నారు అంతే, కానీ దేవుని యొక్క మాట వినట్లేదు. ఎవరైతే ముందుగా ఆ కోనేటిలోకి దిగి ఆ శబ్దం విని ఆ కోనేటిలోకి ఎవరైతే దిగుతారో వారు మాత్రమే స్వస్థపడుచున్నారు. ఎవరైతే ముందుగా వచ్చి దేవుని యొక్క మాట శ్రద్ధగా విని దేవుని యొక్క మాట శ్రద్ధగా ఆలకించి ఆ వాక్య ప్రకారం తమ జీవితాలు కట్టుకుంటారో అదిగో వారేనండి వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చూడగలుగుతున్నారు. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా చెప్పబడిందండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. దేవదూత అని చెప్పంటే దేవదూతకు సాదృశ్యంగా దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. దైవజనుడు చెప్పేటువంటి మాట అన్నమాట శబ్దం అని చెప్పానంటే. చివరగా ఆ మంటపానికి, ఆ కోనేటికి ఎన్ని మంటపాలు ఉన్నాయండి? 5 మంటపాలు ఉన్నాయని చెప్పామండి. 5 మంటపాలు మరేదో కాదండి. ఆ 5 మంటపాలు యేసు ప్రభు మన కొరకు పొందినటువంటి 5 గాయాలు,
పంచగాయాలండి, 5 గాయాలు. అందుకే 5 అనే పదాన్ని జ్ఞాపకం చేసుకోని చెప్తున్నా నేను. ఎన్ని మంటపాలు నేను చెప్పేసి 5. తలపైన ముళ్ళ కిరీటం, 2 చేతులకైనటువంటి గాయాలు, పాదములకైన గాయము, అలాగే డొక్కలో బళ్ళెపోటు. మొత్తం ఎన్ని గాయాలండి? 5 గాయాలకు సాదృశ్యంగా ఆనాడు ఆ యొక్క బెతెస్దా కోనేటికి 5 మంటపాలు చెప్పబడ్డాయండి. చివరగా యేసుప్రభు ఆనాడు ఏ ద్వారం గుండా లోపలికి వచ్చాడండి? యేసుప్రభు ఆనాడు ఏ ద్వారం గుండా లోపలికి వచ్చాడు? గొర్రెల ద్వారం గుండా లోపలికి వచ్చాడండి. ఆ గొర్రెల ద్వారం గుండా కేవలం గొర్రెలు మాత్రం లోపల పెట్టుకొస్తారు. ఎవరైతే బాగుపడ్డారో, బాగుపడిన వారు దేవునికి బలిగా గొర్రెలను అర్పించేవారు. వాడి దగ్గర ఆనాడు ఏమీ లేదు అర్పించడానికి. ఒక్కడే ఉన్నాడు, నిస్సహాయంగా ఉన్నాడు. వాడి కోసం యేసుప్రభు ఒక సజీవమైన గొర్రెగా ఆ గొర్రెల ద్వారా లోపలికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ద్వారం గుండా లోపలికి వచ్చాడు, తన కొరకు బలియాగమయ్యాడు. ఇందాక చెప్పాడు వాక్యం, ఒక్క గొర్రె కోసం దావీదు ప్రయాసపడ్డాడని చెప్పని. ఆ ఒక్కడి కోసమే వాడు అక్కడ పడి ఉన్నాడని చెప్పని యేసుప్రభుకు ముందే తెలుసు. ఆ ఒక్కడి కోసమే ఆ ద్వారం గుండా లోపలికి వచ్చాడండి. దేవునికి ప్రేమను గుర్తిరుగుతున్నామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ద్వారం గుండా లోపలికి వచ్చాడు. వాడు బాధను గుర్తిరిగాడు. నోటి మాట చేత నువ్వు లేచి పరిపెత్తుకుని నడువు అని చెప్పగానే శక్తి నొంది వాడు, నడుములు కాళ్ళు స్వస్థ నొంది లేచాడు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. ఒక్కసారి ఆ దృశ్యాన్ని చూపిద్దాం. ఒక్కసారి ఆనాడు దృశ్యం, ఈనాడు చాలా మూవీస్ వచ్చినాయండి, జీసస్ మూవీస్. ఒక్కసారి ఆనాడు దృశ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూసి ప్రార్థన చేసుకుందాం. చాలామంది చూస్తుంటారు, చూడని వాళ్ళ కోసం. నువ్వు లేచి పరిపెత్తుకొని నడువు. అందరూ చూస్తూ ఉన్నారు. వాడు బాగుపడటం, తన చేతుల్లో కాళ్ళలో చక్కగా స్వస్థత వచ్చింది, నడుము బలపడింది, పరిపెత్తుకుని స్వస్థత పొంది తిరిగి లేచాడు. వాడి ముఖంలో ఎంతో ఆనందం, 38 నెలల నిరీక్షణ, ఒక్క మాటతో వాడు స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నోటి మాటకు ఎంత శక్తి ఉందండి. దేవుని యొక్క శక్తిని మనం గుర్తించామా? దేవుని యొక్క శక్తిని మనం గుర్తిస్తే మనం మందిరాలకు ఆలస్యంగా రామండి. ఎప్పుడు కూడా అందరికంటే ముందే వచ్చి దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉంటాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దామని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం పాపులమని తెలిసి, మన బతుకు, మన ఆలోచనలు, మన జీవితం మొత్తం పాపమని తెలిసి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైన ప్రాణాన్ని మన కొరకు బలియాగంగా అర్పించాడు. ఏమిచ్చి మనం ఆయన రుణం చెల్లిస్తామండి? ఏమిచ్చినా చాలా తక్కువని.
హృదయపూర్తిగా విశ్వాసం కలిగి ఆయన్ని సేవిద్దామండి, ఆయన ఆరాధన చేద్దామండి. అందరం తలలో వంచితే ప్రార్థన చేసుకుందాం.